సారాయి గుప్పుమనే చోట పుస్తకాల పరిమళం పరిమళించింది. ఒకప్పుడు తాగేవాళ్లకు అడ్డాగా మారిన ఆ బడి ఆవరణం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఆఫీసర్లు ఇక లాభం లేదు అనుకుని మూసేయాలని చూసిన స్కూల్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చేత సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి ఎలా చేరింది? నూటికో కోటికో ఒక్కరు అంటారు. ఆ ఒక్కరే ఈమె. చదువుల వెలుగులే ఎరుగని ఆ మారుమూల గ్రామానికి అక్షరాల అందలేని ఆ పేద బిడ్డలకు ఆమె ఒక సాక్షాత్తు సరస్వతీదేవిలా మారింది. ఒకప్పుడు అధికారులు మూసివేయాలని చూసిన ఒక ప్రభుత్వ పాఠశాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలో టాప్లో నిలబెట్టింది. విద్యార్థుల భవిష్యత్తునే కాదు, ఏకంగా ఆ ఊరి తలరాతను, ఆ బడి భాగ్యాన్ని మార్చేసిన వన్ అండ్ ఓన్లీ షైనింగ్ టీచర్ కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగానే కాదు, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ కళ్యాణి ఎవరు? లెట్స్ వాచ్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామం జేవరాల మలతాండ. ఒకప్పుడు ఆ ఊరంటే నాటుసర గుప్పుమనేది. పగులురేయి తేడా లేకుండా పేకాట్రాయిళ్లు, తాగుబోతులకు ఆ బడి ఆవరణమే స్థావరంగా నిలిచేది. 600 జనాభా ఉన్నటువంటి ఆ తండాలో బడుంది కానీ చదువుకునే పిల్లలు లేరు. ఉన్నదల్లా కేవలం ఇద్దరు విద్యార్థులు. ఇక ఈ స్కూల్ నడవడం అసాధ్యం. దీన్ని శాశ్వతంగా మూసేద్దామని అధికారులు డిసైడ్ అయిన క్షణమది. ఆ క్లిష్ట సమయంలో 2017 బదిలీల్లో ఆ పాఠశాల గుమ్మం తొక్కింది ఉపాధ్యాయురాలు కళ్యాణి. 2010లోనే డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించి హోలగుంద మండలం నాగరకన్వి స్కూల్లో ఓనమాలు దిద్దించిన ఈ అక్షర సేనాపతికి ఈ తండా సరికొత్త సవాల్ విసిరింది. నా ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశాను. ఆ ప్రయత్నంగానే ఆ ఊర్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చేశాను. వారిలో విద్యా ప్రమాణాలు కొంచెం పెంపొందించడం కోసము డిజిటల్ విద్య, స్టార్ ఆఫ్ ది వీక్, దీర్ఘాయుష్మాన్ భవ, హ్యాండ్ వాష్లు, మా తొలి అడుగు ఇలాంటి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళలో ఇంకా విద్యా ప్రమాణాలు పెంపొందించడం కోసము గ్రూప్ యాక్టివిటీస్ కానీ, చార్ట్స్ ద్వారా బోధించడం కానీ, తర్వాత గురుకుల ప్రిపేర్ చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మా స్కూల్ తరఫున వచ్చేసి గురుకుల, ఏపీఆర్ఎస్, నవోదయాలలో సీట్లు సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నాకు చాలా సహకారం అందించారు. ఆ విధంగానే ఆ స్కూల్ రోల్ నేను వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత 2 నుంచి 55 మంది దాకా నేను రోల్ని పెంచగలిగాను. ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ కూడా మా ప్రభుత్వ పాఠశాలకే వస్తారు. ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవారు కాదు. ఈ గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించడం ద్వారా వాళ్ళు ముందు భవిష్యత్తులో మంచి సక్సెస్ని సాధించగలరు అని నేను నమ్ముతాను. కాబట్టి ఆ విధంగా అక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా చాలా బాగా చదువుతారు. ఆ గ్రామస్తుల సహకారం నాకు ఎంతో సపోర్ట్ చేసింది. హాజరు పట్టికలో 14 మంది పేర్లున్నా క్లాస్లో ఉండేది ఇద్దరే. మిగతా పిల్లలంతా తల్లిదండ్రులతో కలిసి పొలాల్లోనో వలస కూలీలుగానో మారిపోతే కళ్యాణి టీచర్ ప్రతి ఇంటి గడప తొక్కారు. మీ పిల్లల జీవితాలు మారాలంటే చదువే ఆయుధం అంటూ తండా ప్రజల గుండెల్లో ఆలోచన రేకెత్తించారు. తొలి ఏడాది గ్రామస్తుల నుంచి స్పందన శూన్యం. అయినా వెనకడుగు వేయలేదు. బ్లాక్ బోర్డ్ చదువులకు స్వస్తి చెప్పి రంగుల చార్టులు, ల్యాప్టాప్లలో ఆకర్షణీయమైనటువంటి వీడియోలు చూపిస్తూ ఆటపాటలతో అక్షరాలు నేర్పడం ప్రారంభించారు. ఆ వినూత్న బోధన చూసి తండా పిల్లలు బడిబాట పట్టారు. కళ్యాణి టీచర్ నిరంతర తపస్సు ఫలించింది. 2019 నాటికి స్కూల్లో పిల్లల సంఖ్య 35 దాటగా 2021 కల్లా అది 55కి చేరింది. మూతపడాల్సిన ప్రభుత్వ బడి విద్యార్థులతో కలకలలాడింది. వాళ్ళు తరగతి గదికి మాత్రమే పరిమితం కాకూడదు. సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు అనేది కూడా దాని మీద కూడా నేను కృషి చేయాలనుకున్నాను. దానికోసం నేను సమ్మర్ హాలిడేస్లో బాల్య వివాహ నిర్మూలన దిశగా జేఎం తాండాలో ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ పెంచడము, ర్యాలీని నిర్వహించడము, మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా బాల్య వివాహ నిర్మూలనకు సంబంధించి కూడా నేను ప్రతిజ్ఞ చేయించాను. ప్రతి ఒక్కరితో కూడా బాల్య వివాహ నిర్మూలన దిశగా కూడా వాళ్ళతో మీటింగ్లో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు తీర్మానం కూడా చేయించడం జరిగింది. బాల్య వివాహ నిర్మూలన గ్రామంగా జేఎం తాండా గ్రామాన్ని అందరూ కూడా ఒప్పుకొని గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అక్కడ మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్స్కి కానీ, అంగన్వాడీ వాళ్ళకి కానీ, టీచర్స్కి కానీ, లేదా 1098కి కానీ కాల్ చేయడం అని వాళ్ళందరికీ కూడా చెప్పాను. కేవలం పుస్తకాలకే ఆమె పరిమితం కాలేదు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత,
నైతిక విలువలు నేర్పించారు. తన సొంత నిధులతో నవోదయ, గురుకుల మెటీరియల్స్ తెప్పించి ఆదివారాలు కూడా సెలవు తీసుకోకుండా పిల్లలకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ అద్భుత ప్రయత్నానికి ఫలితంగా ఏటా ఆ మారుమూల తండా నుండి 5 నుంచి 10 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక గురుకుల పాఠశాలలకు ఎంపికవుతూ వస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు సైతం ఈ ప్రభుత్వ బడి సవాల్ విసిరింది. ఈమె ఆలోచనలు ఎంత వినూత్నమంటే, సాధారణంగా పిల్లలు పుట్టినరోజున చాక్లెట్లిస్తారు. కానీ ఈ స్కూల్లో దీర్ఘాయుష్మాన్ భవ పేరుతో పుట్టినరోజు జరుపుకునే పిల్లలతో పేద విద్యార్థులకు పుస్తకాలు, సబ్బులు, పేస్టులు, బ్రష్లు పంచే సరికొత్త సేవా గుణాన్ని అలవాటు చేశారు. వచ్చినప్పటి నుండి స్కూళ్ళల్లో బాగుంది, పిల్లలకి బాగా నేర్పిస్తుంది. ఆయమ్మ కానీ తండల్లా చేసి వచ్చింది, ఆడ కానీ బాగా చేసింది, ఈడ కానీ బాగా చెప్తుంది. మమ్మల్ని కానీ పనివాళ్ళని బాగా మాట్లాడుతుంది. కళ్యాణి మేడం బాగా చూస్తుంది, బాగా నేర్పిస్తుంది. క్లాస్లో టైంకి టైం క్లాస్కి పోతుంది, క్లాస్లోకి కానీ బాగా నేర్పిస్తుంది పిల్లలకి కానీ. తాండా నుండి వచ్చింది మేడం, వాళ్ళ చెప్పి బాగా వృద్ధి చేసి వచ్చింది. మా ఊరికి కూడా వచ్చింది, మా ఊర్లో కూడా అదే మాదిరిగా చెప్పి అదే మాదిరిగా ఉండాలని కళ్యాణ్ మేడం వచ్చింది. బాగా చెప్తుంది మేడం. ఆ మేడం వచ్చినప్పటి నుండి బాగుంది బడి, బాగా చెప్తుంది. ఊరికి కూడా ఆమె ఒక మార్గదర్శిగా నిలిచారు. గిరిజన తండాలో లోతుగా పాతుకుపోయిన బాల్య వివాహాల చెడు సాంప్రదాయాన్ని తుడిచిపెట్టడానికి గ్రామ పెద్దలతో తీర్మానం చేయించి ఆ తండాను బాల్య వివాహరహిత గ్రామంగా మార్చిన ఘనత ఈమెకే దక్కింది. ఈమె చేస్తున్న నిశ్శబ్ద అక్షర విప్లవం అమరావతిని సైతం కదిలించింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈమె సేవలను ప్రత్యేకంగా అభినందిస్తూ 2025లో అమరావతికి ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. 4 సార్లు జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డులు అందుకోవడమే కాకుండా హైదరాబాద్ విశ్వభారతిలో కేంద్ర మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, నాటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారాలందుకున్న షైనింగ్ టీచర్ కళ్యాణి. సార్ని నేను ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్లో ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది. నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకోవాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టార్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. ప్రభుత్వ బడులు మూతపడుతున్న ఈ రోజుల్లో తన సొంత ఖర్చులతో అమూల్యమైన సమయాన్ని త్యాగం చేస్తూ ఒక మారుమూల తండా బడిని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలబెట్టిన కళ్యాణి టీచర్ మిగిలిన ఉపాధ్యాయులకు కూడా ఒక ఆదర్శం. ఒక మనిషి తలుచుకుంటే వ్యవస్థను మార్చవచ్చు. ఒక టీచర్ తలుచుకుంటే ఒక గ్రామాన్ని, వందలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చవచ్చు అని నిరూపించిన సజీవ సాక్ష్యం కళ్యాణి టీచర్. పాలకులకు, అధికారులకు, తోటి ఉపాధ్యాయులకు ఒక గొప్ప దిక్సూచి. పేదల జీవితాలు మారాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమని నమ్మి దాన్ని నిజం చేసి చూపించారు కళ్యాణి టీచర్. వాళ్ళ తరఫున వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు సార్. ఓకే, ఆ సమస్యలు తీసుకుని నేను పరిష్కారం చేయదలిచి వాళ్ళకు నమ్మించి ఎలాగైనా సరే ఫస్ట్ మీరు పంపించండి, మీ విద్యార్థుల్లో మీ పిల్లల్లో మార్పును చూడండి, మీకు నచ్చకపోతే ఓకే అని చెప్పారు సార్. ఆ విధంగా నన్ను నమ్మి కొంతమంది పంపించారు. వాళ్ళలో మార్పును చూశారు. పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు ఇంగ్లీష్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి అన్ని వాటిలో బాగా చదువుతారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి అనేవన్నీ కూడా ఆ పిల్లల్లో వాళ్ళు మార్పును చూడగలిగారు సార్. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మా పాఠశాలకి పంపించారు. అదేవిధంగా ఈ స్కూల్ బాగుంది, జేమ్తాండా పాఠశాల బాగుంది అని చెప్పేసి పక్కన వేరే మండలాల నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా మా దగ్గర పంపించడం, దగ్గర ఒక 6 నుంచి 8 మంది మా స్కూల్లో వచ్చి చేశారు సార్.